హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ లైఫ్. ఈరోజు నేను రాయలసీమ స్టైల్లో మునగాకు ఫ్రైని తయారు చేస్తున్నాను. ఇంకా విటమిన్స్ అన్నీ కలగలిపి ఏ కూరలో ఉంటుంది అంటే మునగాకు ఫ్రైలో ఉంటుంది కదా. ఇప్పుడు ఈజీగా టేస్టీగా మునగాకు ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా. నేను ముందుగా మునగాకుని ఇట్లా ఆకులుగా తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను. క్లీన్ చేసుకొని దీంతో నీళ్లు కొంచెం పోసుకొని క్లీన్గా కడుక్కోవాలి. చాలామంది మునగాకుని కడగకూడదు అలాగే వేయాలి అంటారు కదా. నాకెందుకో డౌట్ అనమాట, కొంచెం దుమ్ము ఉంటుంది కదా, అందుకని క్లీన్గా కడుక్కుంటాము. లేకపోతే ఎక్కడండి మనం మునగాకుతో పాటు మన్ను కూడా తినాల్సి వస్తుంది కదా. ఇప్పుడు మందంగా ఉండే ఒక బాండిని పెట్టుకొని దాంతో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర 1/2 స్పూన్ వేసుకున్న తర్వాత కొంచెం పచ్చనిపప్పు, ఉద్దిపప్పు వేసుకోవాలి. ఇది వద్దంటే కనుక మీరు స్కిప్ చేసేయచ్చు. ఒక 3 తెల్లగడ్డ పాయలు దంచి వేసుకొని ఒక 2 మీడియం సైజ్ ఎర్రగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. దీన్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయకముందే కడిగి పెట్టుకున్న మునగాకుని దీంట్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. లేకపోతే మనకి ఎర్రగడ్డలు అనేది చాలా ఫాస్ట్గా మాడిపోతుంది కదా, అందుకనేసి ఇప్పుడైతే ఉప్పు తగినంతగా వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది కదా. పసుపు 1/2 స్పూన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలండి, లేకపోతే చాలా ఫాస్ట్గా మాడిపోయి మన మొహం లాగా నల్లగా తయారవుతుంది. ఇప్పుడు ప్లేట్ పెట్టి కొంచెం సేపు అలాగే మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి మిక్స్ చేద్దాం. చూడండి, ఇంకా ఇది అడగంటలేదు కదా. మనకి కొంచెం అడగంటిన తర్వాతనే మనకి అవసరం అనిపిస్తేనే కొంచెం నీళ్ళు అనేది చల్లుకుంటాము, లేకపోతే అవసరం లేదండి. అలాగే మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నాకు లైట్గా కొంచెం మాడింది కదా, అందుకనేసి ఇప్పుడు నేను కొంచెంగా చేత్తోనే తీసుకొని ఒక 2 సార్లు నీళ్ళు అనేది కొంచెం చిలకరించుకుంటున్నాను. మరి ఎక్కువగా నీళ్లు కనుక పోసారంటే మాత్రం ఇంకా కర్రీనే అనమాట, ఇంకా సంగటికో అన్నంకో తినేయచ్చు. కాబట్టి కొంచెం ఫ్రై లాగా కావాలి కాబట్టి కొంచెం తక్కువగా పోసుకొని ఇంకా ఒకసారి ప్లేట్ పెట్టి దీన్ని బాగా మగ్గించుకుంటున్నాను. ఇది టోటల్గా 15 నిమిషాలు అయిన తర్వాత చూడండి, ఆకు కొంచెం ఇట్లా గిల్లు చూస్తే కొంచెం లోపలికి పోతుంది కదా, అప్పుడు మనకి బాగా ఫ్రై అయినట్టు. ఇది మనము ఎంత ఫ్రై చేసినా కూడా ఆకు అనేది మనకి మెత్తగా అవ్వదు, పొడి పొడిగా కచ్చా పచ్చాగా ఉంటుంది. ఈ పౌడర్ వచ్చి వేయించిన వేరుశెనగ గింజలు, అలాగే కారం పొడి, ఉప్పు, తెల్లగడ్డల్ని వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా పౌడర్ లాగా తయారవుతుంది. దాన్ని ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. ఇది వేస్తేనేనండి మనకి ఈ ఆకు అనేది చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేయడమే. పొరపాటున కూడా మీరు స్టవ్ కనుక ఆన్లో పెట్టారంటే మాత్రం అన్ని మెత్తగా అయిపోయి టేస్ట్లెస్ అయిపోతుంది. గుర్తుగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, మనకి ఇంకా మునగాకు ఫ్రై రెడీ అయింది కదా. వేడి వేడి అన్నంలో గనక ఇది వేసుకొని తిన్నామంటే మాత్రం సూపర్గా ఉంటుంది. అది కూడా రసం అన్నంలో గనక కాంబినేషన్లో తింటే మాత్రం ఇంకా మర్చిపోతాం, అంత బాగుంటుంది. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్.